ఈ దేశ ప్రజలందరూ రూపాయి రూపాయి కట్టే పన్నులు, అది జీఎస్టీ రూపంలో కడుతున్నారా, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కడుతున్నారా, మరొక రూపంలో కడుతున్నారా, పన్నులు కడితే ఆ పన్నులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే వాళ్ళు యూజీసీకి విద్యాశాఖ ఉన్నత విద్యాశాఖకి నిధులిస్తే ఆ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెళ్ళి యూనివర్సిటీకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో లెక్చరర్ అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్కి జీతం ఇస్తే ఆ ప్రొఫెసర్ గారు ఈ దేశాన్ని దుర్మార్గంగా అభివర్ణిస్తారు. ఈ దేశం మొక్కలవడంలో తప్పు లేదంటారు. ఈ దేశంలో తిరగబడాలని చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళని అసలు ఎందుకు ఉండనిస్తున్నారు? భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రం అన్నటువంటి దానికి హద్దు ఉండదా? దేశాన్ని ముక్కలు చేస్తామనే వాడిని ఎందుకు ఉండనిస్తున్నారు? వాడిని ముక్కలు చేయండి, కాల్చి చంపేయండి. దేశం ముక్కలు చేస్తామనే వాడికి ఇక్కడ ఉండే అర్హత లేదు. ఈశాన్య రాష్ట్రాలు వేరు చేస్తాననే వాడిని ఈ దేశంలో బ్రతకనియద్దు. కాశ్మీర్ని వేరు చేస్తాననేవాడు ఈ దేశంలో బ్రతకనియద్దు. ఆజాదీ కావాలంటే కనుక వాడిని వెళ్ళిపోమ్మనండి. దేశ బహిష్కరణ అయినా చేయండి, లేదంటే కనుక ఈ లోకం నుంచిన బహిష్కరణ చేయండి. లేదంటే కనుక రాజుల కాలం నాటి రాచరికపు న్యాయం కరెక్టు, ఆటవిక న్యాయం కరెక్ట్ అట్లాంటి వాళ్ళ విషయంలో. లేదంటే సమాజం నాశనం అవుతుంది. ఇప్పుడు ఈవిడ పేరు నివేదిత మీనన్, జేఎన్యూ ప్రొఫెసర్. మొన్న ఈ మధ్యన ఈ లవ్ జిహాద్ గురించి మాట్లాడుతుంటే ముస్లిం అబ్బాయిలు గ్లామరస్గా ఉంటారబ్బా, వాళ్ళు బాగా అందంగా ఉంటారు, అందుకని మన అమ్మాయిలు పడిపోతున్నారు. ఇది ఈవిడ కూసిన కారు కూత. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ దేశాన్ని ఇప్పుడు శపిస్తోంది ఆమె. ఏంటయ్యా అంటే ఈ దేశంలో నాశనం అయిపోయిందట, ఈ దేశ సంస్కృతి నాశనం అయిపోయిందట. ఏం సంస్కృతి నాశనమైంది? తీవ్రవాద అనుకూల సంస్కృతి నాశనమైంది, నక్సలైట్ అనుకూల సంస్కృతి నాశనమైంది. ఈ దేశంలో అభివృద్ధితో పరుగులు పెడుతుంటే, ప్రపంచంలో 4వ స్థానానికి వస్తుంటే మంచిని చెప్పడం మానేసి చెడు చెప్తున్న ఇట్లాంటి నీచాతి నీచులు ఈ సమాజానికి ప్రమాదకరం.